హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్ సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. మరి ఈ వీడియోలో ఒక కొత్త చాప్టర్ను, చాలా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ను మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం. దట్ ఈజ్ చాప్టర్ 2 పాలినామియల్స్. మరి ఈ పాలినామియల్స్ సంబంధించి మనము ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటాము, ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. See what we are going to learn. See first, what is polynomial? Polynomial ante emi, and the same time degree of the polynomial, types of polynomial, and zero of the polynomial, and how do we find zeros of a linear polynomial. ఈ టాపిక్స్ మనము ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ అనేసి స్కిప్ చేయొద్దండి. మరి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ను మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితేనే ఎక్సర్సైజ్ సమ్స్ను మనము ఈజీగా కన్స్ట్రక్టివ్ వేలో చేయగలుగుతాం. మరి ఫటాఫట్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. లెట్స్ సీ ద ఫస్ట్ స్లైడ్. వాట్ ఈజ్ పాలినామియల్? పాలినామియల్ అంటే ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఆల్రెడీ మనం 9th క్లాస్లో చదివే ఉంటాం. వాట్ ఈజ్ పాలినామియల్? బేసికలీ ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది చూడండి. రైట్, దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ విచ్ వాట్ యు ఆర్ సీయింగ్, ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, లేదంటే ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. ఇందులో మనకి ఏం కనపడుతున్నాయి చూడండి. వీ కెన్ ఫైండ్ సమ్ వేరియబుల్స్ అండ్ కోఎఫిషియంట్స్, వీటిని కోఎఫిషియంట్స్ అంటాం. అండ్ సమ్టైమ్స్ వీ కెన్ ఫైండ్ కాన్స్టాంట్ టర్మ్స్ ఆల్సో. మరి ఇవి ఎలా ఉంటాయి అంటే దే ఆర్ సపరేటెడ్ బై సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, దట్ ఈస్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఈ విధంగా ఉండాలి బేసిక్గా. అట్ ద సేమ్ టైం వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏ విధంగా ఉండాలి అంటే వేరియబుల్ ఎక్స్పోనెంట్ అంటే పవర్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి పవర్ ఏముంది, ఇక్కడ మనకు 2 ఉంది అవునా. ఇక్కడ ఆ పవర్స్ ఎలా ఉండాలంటే ఇట్ మస్ట్ బి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఏమి? 0, 1, 2, 3 నుంచి ఏవైనా ఉండొచ్చు. అంటే లేదంటే హోల్ నెంబర్స్ అనొచ్చు అనమాట. ద పవర్స్ ఆఫ్ వేరియబుల్ మస్ట్ బి ఏ హోల్ నెంబర్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది బేసిక్గా పాలినామియల్ అంటే ఏమో. ఒకసారి డెఫినేషన్ కూడా చూడండి. What is polynomial? A polynomial is a mathematical expression consisting of variables, variables and x, y, z unknown values, and coefficient variables ముందున్న వాటిని coefficients అంటాం. That involves only the operations of addition, subtraction, multiplication అండ్ నాన్ నెగటివ్ ఇంటీజర్. అంటే లేదంటే మనం ఇక్కడ హోల్ నెంబర్ అని కూడా అనొచ్చు. నాన్ నెగటివ్ ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ హోల్ నంబర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 0, 1, 2 అండ్ సో ఆన్. పవర్స్ ఆఫ్ వేరియబుల్స్, ఆ వేరియబుల్ యొక్క పవర్ వచ్చేసి హోల్ నెంబర్ అయి ఉండాలి అన్నారు అనమాట. దీస్ ఆర్ ది కండిషన్స్ దట్ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ వుడ్ బి ఏ పాలినామియల్. మరి పాలినామియల్కు మరి కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 5x², ఇది ఒక పాలినామియల్. 5 చూడండి, ఇక్కడ ఈ అన్నింటినీ కూడా ఇది సాటిస్ఫై చేసిందో లేదో చూద్దాం. 5x². ఇందులో ఏమున్నాయి మనకు? వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే. కోఎఫిషియంట్ ఉంది, ఓకే. అఫ్ కోర్స్ కాన్స్టాంట్ టర్మ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే +1, ఇది ఇప్పుడు 1 అనేది కాన్స్టాంట్ టర్మ్. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది చూడండి, +2 ఉంది. ఇట్ ఈస్ ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్. దట్స్ వై ఇట్ ఈస్ ఏ వాట్? ఇట్ ఈస్ ఏ పాలినామియల్. అట్ ద సేమ్ టైమ్ x³ + 2x² - 5 is also a polynomial. -6xy² + 7xy is also a polynomial. అంటే ఒకే పాలినామియల్లో 2 వేరియబుల్స్ కూడా ఉండొచ్చు. ఇది వేరియబుల్, ఇట్ ఈస్ ఏ సింగిల్ వేరియబుల్. ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. చూడండి √2x². ఇక్కడ చూడండి, ఇక్కడ కోఎఫిషియంట్స్ ఎనీ రియల్ నెంబర్ అయి ఉండొచ్చు. ఇంకొక కండిషన్ మనం ఇక్కడ అది కూడా చెప్పుకోవచ్చు. కోఎఫిషియంట్స్ మస్ట్ బి ఏ
రియల్ నెంబర్ ఏదైనా కావచ్చు, అంటే రేషనల్ నెంబర్ అయినా కావచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అయినా కావచ్చు. బట్ దాని యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఏదైతే ఉందో అది మాత్రం హోల్ నెంబర్ అయి ఉండాలి. దట్స్ ద కండిషన్. సో √2x² + 7 అండ్ 8 చూడండి, అంటే జస్ట్ నంబర్స్ అన్నమాట. ఎనీ రియల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. మరి ఎట్లా సార్ అది 8 అనేది ఎలా అంటే దీన్ని కాన్స్టాంట్ పాలినామియల్ అంటాం. 8ని మనం ఏం రాయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 0x² ప్లస్ 0 × x ప్లస్ 8 అని రాయొచ్చు కదా. చూడండి ఇందులో కూడా వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇది కూడా 8కి ఈక్వల్ అవుతుంది. సో వీటిని ఏమంటాం అంటే కాన్స్టాంట్ పాలినామియల్స్ అంటాం. కాన్స్టాంట్ పాలినామియల్స్. సో తర్వాత నాన్ పాలినామియల్ కాకపోవడానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 7√2x + 7. మరి ఇందులో కూడా కోఎఫిషియంట్ ఉంది, కాన్స్టాంట్ టర్మ్ ఉంది. బట్ చూడండి ఇక్కడ వేరియబుల్కి ఏముంది, రూట్ ఉంది. √x ఈ విధంగా రూట్ ఉండకూడదు. వేరియబుల్కి రూట్ ఉంటే ఏమవుతుంది చూడండి. దీన్ని ఏం చేస్తాం, సింప్లిఫికేషన్ చేస్తే x⁴1/2 అని రాస్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. 1/2 x⁴1/2. ఇక్కడ పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఇది రేషనల్ నెంబర్ అయింది, హోల్ నెంబర్ అయి ఉండాలి. అందుకనేసి ఇది పాలినామియల్ కాదు. అలాగే మైనస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇక్కడ చూడండి -6x⁻2 అని ఉంది అనుకోండి. అప్పుడు ఇది కూడా పాలినామియల్ కాదు. ఎందుకంటే ఇక్కడ పవర్ ఏముంది మనకు, ఇక్కడ నెగటివ్ ఇంటీజర్ ఉంది. ఏమన్నా మనం నాన్ నెగటివ్ ఇంటీజర్ ఉండాలంటే హోల్ నెంబర్ అయి ఉండాలి. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. అండ్ ఆల్సో సి 1/x² అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది మనకు, మరి పాజిటివ్నే ఉంది కదా సార్ అనుకుంటే వేరియబుల్కు, అలా కాదు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే చూడండి, దీన్ని మనము న్యూమరేటర్ షిఫ్ట్ చేస్తే దిస్ విల్ బి x⁻². నౌ ద exponent or power of the variable is a negative integer. So that's why this is also not a polynomial. మరి ఈ కాన్సెప్ట్ మన అర్థం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా వెరీ 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 ఈజీ. మరి నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. చూడండి డిగ్రీ అంటే ఏం లేదు, ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ ది highest power of the variable in a polynomial expression. మరి పాలినామియల్లో చాలా టర్మ్స్ ఉంటాయి. ఆ చాలా ఉన్నటువంటి టర్మ్స్లో వేరియబుల్కు ఎక్కడైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ వాల్యూని మనం ఏమంటామంటే డిగ్రీ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ హియర్, సి 5x⁵ ప్లస్ 6x² మైనస్ 7x⁸ చూడండి ఇక్కడ ఇదొక టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4. ఈ 4 టర్మ్స్లో వేరియబుల్స్ చూడండి అన్ని చోట్ల కూడా ఎక్సే ఉంది. పవర్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 8. 5 to 8 దీంట్లో ఏది పెద్దది, ఆబ్వియస్లీ 8 పెద్దది. దాట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఈ విధంగా డిగ్రీ కనుకుంటాం, వెరీ ఈజీ ఇది. చూడండి అలాగే 2y⁴ మైనస్ 6y మైనస్ 7. చూడండి ఇక్కడ y యొక్క పవర్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 అండ్ ఇక్కడ ఏం లేదంటే 1 అని అర్థం అన్నమాట. 4, 1 వీటిలో ఏది పెద్దది మనకు, ఆబ్వియస్లీ 4 అనేది పెద్దది. సో దాట్స్ వై ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 4. ఓకేనా. మరి డిగ్రీ అనుకునేది వచ్చింది అంటే ఆ తర్వాత కాన్సెప్ట్స్ దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. సి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ అనుకున్నాం కదా. ఇప్పుడు డిగ్రీ ఎలా అనుకుంటామో తెలిసింది కదా. డిగ్రీని బేస్ చేసుకొని మరి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చూద్దాం. చూడండి 3 టైప్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. 1 ఈజ్ లీనియర్, సెకండ్ 1 ఈజ్ క్వాడ్రాటిక్, థర్డ్ 1 ఈజ్ క్యూబిక్. ఒకవేళ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 1 అయిందనుకోండి, దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. ఒకవేళ 2 అయిందనుకోండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. 3 అయితే cubic polynomial అంటాం. That's it. See the definition, a polynomial of degree 1 is called a linear polynomial. See examples చూడండి, 2x minus 3. చూడండి ఇందులో ఉన్నటువంటి వేరియబుల్ x కి ఎక్స్పోనెంట్ ఏముంది, ఏం లేదంటే ఇక్కడ 1. అలాగే చూడండి ఇక్కడ √3x + 5.
వేరియబుల్ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ 1. సో డిగ్రీ 1 అయితే ఇది లీనియర్ పాలినామియల్. అలాగే y ప్లస్ √2 y యొక్క ఎక్స్పోనెంట్ 1, x మైనస్ 2/11 xకు ఎక్స్పోనెంట్ ఏముంది 1 ఉంది. అలాగే 3z ప్లస్ 4 zకి ఎక్స్పోనెంట్ ఏముంది పవర్ ఏముంది 1 ఉంది. దట్స్ వై దే ఆల్ కమ్ అండర్ ది కేటగిరీ ఆఫ్ లీనియర్ పాలినామియల్. మరి జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ ax ప్లస్ b ఫామ్లో ఉంటుంది. ద జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఇస్ వాట్ ax ప్లస్ b. ఇందులో ఏను b అనేటివి ఏమిటి అంటే abr కోఎఫిషియంట్స్, అవి రియల్ నెంబర్స్ అయ్యొచ్చు. రియల్ నెంబర్స్ చూడండి, ఇందాక చెప్పినట్టుగా రూట్ కూడా అయ్యొచ్చు అనమాట. సో ఏబిఆర్ రియల్ నెంబర్స్ అండ్ ఏ ఉంది కదా, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఏ 0 అయింది అనుకో, ఏ 0 అయితే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఉండదు, జస్ట్ బి మాత్రం బ్యాలెన్స్ అవుతుంది. బి అన్నప్పుడు ఏమవుతుంది, బి ఈజ్ ఎ రియల్ నెంబర్. ఇందాక చూసాం 8. అట్లా అది కాన్స్టాంట్ పాలినామియల్ అవుతుంది కానీ లీనియర్ పాలినామియల్ కాదు. కండిషన్ ఏమంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఏ నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బి, where AB are real numbers and A is not equal to 0. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ చూడండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే a polynomial of degree 2 is called a quadratic polynomial. Let's see examples. See 2x square plus 5x minus 3. X is variable, its highest power ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అవునా? సో 2 పెద్దది కాబట్టి దీని యొక్క డిగ్రీ 2 అనమాట. దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే y స్క్వేర్ మైనస్ 1. సో y ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది దీనికి 2. అలాగే మైనస్ 5z స్క్వేర్ డిగ్రీ ఈజ్ 2. సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఇప్పుడు జనరల్ ఫామ్ చూద్దాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ xఏ వేరియబుల్, a b c ఆర్ వాట్, దే ఆర్ కోఎఫిషియంట్స్. ఇందాక చూసినట్టుగా 2x స్క్వేర్ చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3. ఇందులో ఇది a, ఇది b, ఇది c. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని అర్థం అనమాట. సి a ఈజ్ 2, b ఈజ్ 5, c ఈజ్ మైనస్ 3. ఆ విధంగా a b c ఏవి ఉండొచ్చు అంటే దే కెన్ బి ఎనీ రియల్ నెంబర్స్, బట్ a కెనాట్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఏ 0 కాకూడదు. ఒకవేళ ఏ 0 అయింది అనుకోండి, ఈ టర్మే ఉండదు. టర్మ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ రెడ్యూసెస్ టు 3x ప్లస్ c. అప్పుడు ఇది ఏమవుతుంది, లీనియర్ పాలినామియల్ అవుతుంది. అందుకనేసి ఏ 0 కాకూడదు. ఒకవేళ b 0 కావచ్చు, c 0 కావచ్చు, బట్ ఏ కెనాట్ బి ఈక్వల్ టు 0. ఇన్ ద సేమ్ వే క్యూబిక్ పాలినామియల్ అంటే ఏమి, డిగ్రీ ఎంత ఉండాలా, 3 ఉండాలి. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ సి x క్యూబ్డ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 5. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 3, క్యూబిక్ పాలినామియల్. y క్యూబ్డ్ మైనస్ 5y ప్లస్ 1. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 3, క్యూబిక్ పాలినామియల్. 2z క్యూబ్డ్ ప్లస్ 3x z స్క్వేర్ ప్లస్ z మైనస్ 7. హైయెస్ట్ పవర్ ఇస్ 3, క్యూబిక్ పాలినామియల్. అండ్ see the general form ax cubed plus bx square plus cx plus d, where a, b, c, d are what? They are real numbers and a is not equal to 0. Again, a 0 అయింది అనుకోండి, ఇది 0 అయితే ఇది ఎంత ఏమవుతుంది, bx square plus cx plus d would be a quadratic polynomial. అందుకనేసి a మాత్రము 0 కాకూడదు. b, c, d లు అన్నీ కూడా 0 కావచ్చు, బట్ a కెనాట్ బి 0. a 0 అయింది అనుకోండి, అప్పుడు అది నెక్స్ట్ రెడ్యూస్ కావడం జరుగుతుంది అనమాట. సి దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్. సి కన్సిడర్ ద పాలినామియల్. సి ఈ పాలినామియల్ని కన్సిడర్ చేసి ఇక్కడ వాటి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సి పాలినామియల్ని మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. ఇందులో వేరియబుల్ ఏముంది, ఎక్స్ ఉంది. అందుకనేసి దీన్ని పాలినామియల్ ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్. పాలినామియల్ ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్లో వేరియబుల్ ఎక్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు ఇక్కడ, నౌ వీ విల్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, 0 అండ్ మైనస్ 4. ఎక్స్ వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చి పాలినామియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెట్స్ సీ హియర్ గివెన్ ఏమి ఇచ్చారు మనకు, పి ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. So p of x is what, x square minus 3x minus 4.
ఫస్ట్ ఎక్స్ వాల్యూ 2 అయింది అనుకోండి, అట్ 2 అట్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే p ఆఫ్ 2 x ప్లేస్లో 2ను రీప్లేస్ చేస్తే దెన్ దిస్ విల్ బి 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 4 మైనస్ 3 2s are 6 మైనస్ 4 చూడండి, ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అవుతుంది. దెన్ దిస్ విల్ బి వాట్, ఇట్ ఈస్ మైనస్ 6 అంటే ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x at x is equals to 2 is minus 6. Next value of p of x at 0. At x is equals to 0, p of 0. అంటే x ని మనము 0 తో రీప్లేస్ చేస్తాం. Then this will be 0 square minus 3 into 0 minus 4 is equals to 0 square is 0 minus 0 minus 4. సో ఇక్కడ 0 తో అవసరం లేదు కాబట్టి బ్యాలెన్స్ ఏం మిగులుతుంది మనకు, minus 4. Next at 4. When x is equals to 4, p of 4. X value ni manam ikkada 4 తో రీప్లేస్ చేద్దాం. Then see x square అంటే 4 square minus 3 into 4 minus 4 is equals to 4 square is how much? It is 16 minus 3 4s are 12 minus 4. See 16 minus 12 ఏమవుతుంది, ప్లస్ 4 plus 4 minus 4 this will be 0. Next at x is equals to what, minus 1. Minus 1 తో రీప్లేస్ చేసామనుకోండి, p of minus 1 is equals to minus 1 whole square minus 3 into minus 1 minus 4 is equals to minus 1 whole square is what, it is plus 1 minus 3 of minus 3 minus 1 plus 3 minus 4. See sum ఏమవుతుంది, 3 plus 1 4, 4 minus 4 0. రైట్, ఇక్కడ మనం ఏం చేసాము, ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x అట్ డిఫరెంట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ x ఈజ్ 0 అండ్ x ఈజ్ మైనస్ 1, ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x, ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఈజ్ వాట్, ఇట్ ఈజ్ 0. మరి ఈ వాల్యూని, x యొక్క ఈ వాల్యూని మనం ఏమంటామంటే 0 ఆఫ్ ది పాలినామియల్. దేర్ఫోర్ 4 and minus 1 are what? Are zeros of p of x అంటాం. Zeros of p of x. So generally a real number, ఏదైనా ఒక రియల్ నెంబర్కు a real number k is said to be a zero. Said to be a zero. జీరో అని అంటాం kను. k అంటే ఏదైనా వాల్యూ కావచ్చు. ఈ సందర్భంలో 4 and minus 1. ఎప్పుడు అంటామంటే if p of k is 0. చూడండి ఇక్కడ p of 4 is equals to 0, p of minus 1 equals to 0 అయింది కాబట్టి 4 and minus 1 are said to be zeros of p of x. సో at what value, ఏ వాల్యూ దగ్గర అయితే ఒక p of x అంటే ఒక పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో ఆ వాల్యూని మనం ఏమంటే 0 ఆఫ్ దట్ పాలినామియల్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సి మరి నెక్స్ట్ ఒక లీనియర్ పాలినామియల్కు మనము ఒక లీనియర్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అగైన్ వీటి గురించి మళ్ళీ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1 by 1 ఇప్పుడు ఫస్ట్ లీనియర్ పాలినామియల్కు 0 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లెట్స్ సీ how to find 0 of a linear polynomial. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, p of x equals to what, 5x minus 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ k మనకు తెలియదు కాబట్టి k అనుకుందాం. k ఈజ్ 0 of p of x, 0 of p of x. దెన్ ఇందాక చూసినట్టుగా దెన్ ఏమవుతుంది, k వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది 0 అయిపోతుంది అని అర్థం అనమాట. దెన్ p of k, then p of k is equals to 0. p of k is equals to 0 అంటే x ని k తో రీప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ 5 into k, 5k minus 7 is equals to 0. దెన్ k ని సబ్జెక్ట్ గా తీసుకుందాం. దెన్ 5k is equals to plus 7, minus 7 ట్రాన్స్పోజ్ చేస్తే plus 7 అవుతుంది. దెన్ k is equals to 7/5. k is equals to 7/5 అంటే
k వాల్యూ 7/5 సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిపోతుంది. కావాలంటే మనం ఇక్కడ వెరిఫై చేసి కూడా చూద్దాం. వెరిఫికేషన్ చూడండి, p ఆఫ్ 7/5 7/5 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 5x అంటే 5 ఇంటూ x ప్లేస్లో 7/5 వేస్తాం -7. సో 5 gets cancelled. Then 7 minus 7 is equals to what? 0. చూడండి 0 అయిపోయింది కదా, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, వాట్ ఈజ్ ఇట్స్ 0? 0 ఈజ్ 7/5. ఈ 7/5కు ఇందులో ఉన్నటువంటి టర్మ్స్కు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, కోఎఫిషియంట్స్ చూడండి. ఇక్కడ x కోఎఫిషియంట్ 5 ఉంది కదా, అది కిందికి వచ్చింది. కాన్స్టాంట్ టర్మ్ -7 కదా, అదేమైంది, -7 becomes +7 అయింది. -7 becomes +7 అంటే మైనస్ కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వాట్, x అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు జనరలైజేషన్ చేద్దాం, దీన్ని జనరలైజేషన్ అబ్జర్వ్ చేయండి. లెట్ ఇఫ్ p of x is equals to ax plus b, general form ax plus b. If k is 0 of p of x, then what? Then p of k equals to what? 0. p of k equals to 0. మరి k ని సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి, a into k plus b is equals to 0. Then a into k, ak plus b ని ట్రాన్స్పోజ్ చేస్తే -b and k is equals to a మల్టిప్లికేషన్ చేస్తుంది, అటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది, దట్ ఈస్ -b/a. చూడండి, ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ఏదైతే కాన్స్టాంట్ టర్మ్ ఉందో దాని యొక్క నెగిటివ్, అలాగే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. అంటే జనరల్గా మనం ఏం రాయవచ్చు అంటే, ఇది జనరల్ ఫామ్ 0 ఆఫ్ ax plus b is -b/a. దీన్ని జనరలైజేషన్ ఏం రాస్తాం మరి అంటే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b అంటే ఏమి, కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై a ఈజ్ వాట్, కోఎఫిషియంట్ ఆఫ్ x అని రాయొచ్చు అనమాట. ఈ విధంగా దీని యొక్క ఎనీ లీనియర్ ఈక్వేషన్ యొక్క లీనియర్ పాలినామియల్ యొక్క జీరోని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. చూడండి, ఫస్ట్ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి దాని యొక్క జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఇక్కడ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనము ఆల్జీబ్రాయిక్ మెథడ్లో లీనియర్ పాలినామియల్ యొక్క జీరో ఫైండ్ అవుట్ చేసాం. సింప్లీ మైనస్ ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై వాట్, కోఎఫిషియంట్ ఆఫ్ x. మరి ఇక్కడ గ్రాఫ్ గీసామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ యామ్ టేకింగ్ a linear polynomial that is p of x equals to 2x plus 3. మరి జామెట్రికల్ కాకుండా మరి ఆల్జీబ్రాయిక్ లో మనకు తెలుసు, దీని ప్రకారంగా దీని యొక్క జీరో ఏమవుతుంది, ఇట్స్ 0 ఈజ్ వాట్, 0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాన్స్టాంట్ టర్మ్ +3 ఉంది కాబట్టి -3 అవుతుంది, డివైడెడ్ బై x కోఎఫిషియంట్ దట్ ఈస్ -3/2. మరి దీనికి గ్రాఫ్గా రిప్రజెంట్ చేస్తే చూడండి, దీనికి సంబంధించి టాబులర్ కాలం చూడండి, ఎక్స్ వాల్యూ కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్కు కరస్పాండింగ్ వై వాల్యూస్. వై అంటే ఏమి ఇక్కడ అంటే p of x వాల్యూ, మరి అట్ x is equals to -2, x వాల్యూని -2గా సబ్స్టిట్యూషన్ చేస్తే p of x వాల్యూ ఏమవుతుంది, ఇట్ వుడ్ బి -1, ఎందుకంటే 2 into -2 -4 + 3, -4 + 3 is what, -1. In the same way, at x is equals to 2, the value of p of x, 2 2s are 4, 4 + 3 7. సో ఈ p of x వాల్యూని మనము y గాను x వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ x కోఆర్డినేట్గా తీసుకుని మనం గ్రాఫ్ గీసామనుకోండి, మనకు ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్, 2x + 3, గ్రాఫ్ ఆఫ్ 2x + 3. p of x is what, p of x equals to 2x + 3 గ్రాఫ్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద గ్రాఫ్ ఈజ్ హౌ, ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ ఈజ్ స్ట్రైట్ లైన్. సి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ద
స్ట్రైట్ లైన్ మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ అట్ ఏ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది బిట్వీన్ -1 అండ్ -2. -1కు -2 మధ్యలో మీట్ అవుతుంది. సో దీని కోఆర్డినేట్స్ ఏం రాస్తాం చూడండి, -3/2. -1కు -2కు మధ్యలో ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది, -3/2, 0. ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అబ్జర్వ్ చేయండి. ఆ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూనే దాని యొక్క 0 అవుతుంది. సో మరి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆర్ జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ బేస్ చేసుకొని ఈ విధంగా మనం జీరోని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే దానికి గ్రాఫ్ గీసిన తర్వాత ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అవుతుందో, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో దాని యొక్క ఎక్స్ కోఆర్డినేటే దీని యొక్క 0 అవుతుంది అనమాట. ఇన్ జనరల్ వాట్ వీ కన్క్లూడ్, ఫర్ ఏ లీనియర్ పాలినామియల్ ax square plus ax plus b, ఇక్కడ ax plus b ఇక్కడ రాద్దాం, ax plus b where a is not equal to 0, the graph of y equals to ax plus b. ఇక్కడ p of x అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలా, it is y. So p of x equals to what here, it is equal to y. So graph of y equals to ax plus b is what, it is a straight line. నువ్వు ఏ లీనియర్ పాలినామియల్ అంటే తీసుకో, any linear polynomial graphical representation is what, it is a straight line. అందుకనేసే మనం ఇక్కడ జస్ట్ 2 పాయింట్స్ తీసుకున్నాం. 2 పాయింట్స్ ఉంటే చాలు, మనం 2 పాయింట్స్ లొకేట్ చేసి స్కేల్తో గీస్తాం కాబట్టి దాన్ని ఐదర్ ఎండ్స్ ఎక్స్టెన్షన్ చేయవచ్చు. విచ్ అంటే ఇక్కడ ఏమి, ax plus b which intersects the x axis at exactly 1 point. ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఇది కట్ చేస్తుంది. మరి ఆ పాయింట్ మనం జనరల్గా మనం ఏం రాయొచ్చు అంటే అట్ -b/a, 0. ఇక్కడ -b/a అంటే అర్థం ఏమి, ax plus b అన్నప్పుడు p of x దీని యొక్క 0 అన్నప్పుడు ఏం చేస్తాం, మరి 0 is equals to what, minus constant term by x coefficient, that is -b/a. So the point would be -b/a, 0. ఈ విధంగా దీని యొక్క జామెట్రికల్ మీనింగ్ మనం చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ quadratic polynomial geometrical meaning చూద్దాం. See here I am considering one more graph, a quadratic polynomial here, that is x square minus 3x minus 4. See corresponding x values ku corresponding y values. Y ante ikkada emi, it is p of x. X place lo manamu ikkada x place lo -2 ni replace cheste we get 6, -1 ని రీప్లేస్ చేస్తే 0. ఈ విధంగా కరస్పాండింగ్ వాల్యూస్ రాయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో మనము ఈ విధంగా అటు x ఈక్వల్స్ టు 2, 0 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూసామో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే y వాల్యూస్ రావడం జరుగుతుంది. దీనంతటికీ కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చి చూడండి, ఫస్ట్ -2, 6 ఆన్ x యాక్సిస్ -2, ఆన్ y యాక్సిస్ 6 ఇక్కడ. అలాగే -1, 0 ఆన్ x యాక్సిస్ -1, on y axis 0. Next 0, -4 ఇది. అలాగే 1, -6 on x axis 1, y axis -6. అలాగే 2, -6 on x axis 2, on y axis it is -6. And 3, -4 on x axis 3, on y axis -4. Next 4, 0, this is 4, 0 and 5, 6. ఈ విధంగా పాయింట్స్ ని ప్లాట్ చేసి వీటన్నింటిని హ్యాండ్తో ఈ విధంగా కనెక్ట్ చేసామనుకుందాం. ఈ విధంగా కనెక్ట్ చేస్తే దెన్ యూ గెట్ ఏ గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. మరి ఈ గ్రాఫ్ ఎలా ఉంది చూడండి, ఇందాక మాదిరిగా స్ట్రైట్ లైన్ కాదు, కర్వ్ అనమాట. ఇట్ ఈస్ ఏ కర్వ్. దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ పారాబోలా. మరి ఈ పారాబోలా షేప్, ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ సమ్ టైమ్స్ ఈ విధంగా వస్తుంది, సమ్ టైమ్స్ యూ కెన్ గెట్ లైక్ దిస్ బేస్డ్ ఆన్ ఏ వాల్యూ. అంటే x² ఏదైతే ఉందో ఈ x² టర్మ్ ఉంది కదా, మామూలుగా జనరల్ ఫామ్ ఏం రాస్తాం మనం, ax² + bx + c. ఇందులో x² కోఎఫిషియంట్ బేస్ చేసుకొని ఉంటుంది.
If a is greater than 0, then you get graph like this. When a is less than 0, then you get graph like this. Okay, so ఆ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, the graph of a quadratic polynomial is what? It is a parabola. It is open upwards like u. ఈ విధంగా ఎప్పుడు when it is greater than 0, when it is open downwards ఈ విధంగా ఎప్పుడు when a is less than 0. మరి ఈ సిచ్యువేషన్ లో చూడండి, మరి ఇప్పుడు దీని యొక్క జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, zeros of what? X square minus 3x minus 4 or what? Or see, same concept. ఏదన్నా కానీలేండి, మరి క్వాడ్రాటికా, క్యూబికా, లీనియర్ సంబంధం లేదు. అది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ మీట్ అవుతుంది అనేది మాత్రమే మనకు ఇక్కడ డిపెండ్ అవుతుంది అనమాట. చూడండి, ఇట్ మీటింగ్ అట్ -1, 0 అండ్ హియర్ 4, 0. మరి ఇందులో ఈ y వాల్యూ, ఇది y వాల్యూ అంటే మీ p of x వాల్యూ, ఇది 0 అయిందంటే అర్థం ఏమి? ఎప్పుడు అయింది 0? when x is -1. అలాగే ఇది y వాల్యూ 0 ఎప్పుడైంది? ఇది when x is 4. those are what? those are zeros. so that is r -1 and 4. so ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? we can see 2 zeros. can see here 2 zeros. Now let's see geometrical meaning of a cubic polynomial. Let's see here. దానికన్నా ముందుగా మనం ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ సంబంధించి కొన్ని డిఫరెంట్ కేసెస్ ని డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ కేస్ 1. అంటే ఇందాక మనం చూసాము కదా, పారాబోలిక్ షేప్ వస్తుందన్నాము. మరి ఎక్స్ యాక్సిస్ ని సమ్ టైమ్స్ పారాబోలిక్ షేప్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, కొన్ని సందర్భాల్లో ఒక పాయింట్ దగ్గరే కోయిన్సైడ్ అవుతుంది, మరికొన్ని సందర్భాల్లో అస్సలు మీటే కాదనమాట. ఈ 3 కేసెస్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇన్ ఫస్ట్ కేస్ ద గ్రాఫ్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, గ్రాఫ్ ఏం చేస్తోంది? గ్రాఫ్ ఈజ్ కటింగ్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 different points. ఇక్కడ డౌన్వర్డ్స్, ఇక్కడ అప్వర్డ్స్, ఓపెన్ అప్వర్డ్స్, ఓపెన్ డౌన్వర్డ్స్ అయినప్పటికీ కూడా 2 different points దగ్గర మీట్ అవుతుంది అనమాట. కట్స్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 2 distinct points a and a' అనే 2 పాయింట్స్ దగ్గర ఇది మీట్ అవుతోంది. సి ఇన్ దిస్ కేస్ మరి ఈ ఏకు a' కు ఎక్స్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఆ 2 పాయింట్స్కు ఎక్స్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి x1, 0 అనుకోండి, ఇది వచ్చేసి x2, 0. అలాగే ఇది అంతే, x1, 0 అండ్ x2, 0 అనుకుందాం. ఇవి రెండు కూడా 2 different క్వాడ్రాటిక్ పాలినామిల్స్. అది వేరే, ఇది వేరే. అంటే ఈ విధంగా డౌన్వర్డ్స్ అయినా రావచ్చు, అప్వర్డ్స్ అయినా రావచ్చు. అయితే మ్యాక్సిమం ఎన్ని జీరోస్ వస్తాయి ఇక్కడ అంటే 2 zeros వస్తాయి. ఎన్ని జీరోస్ వస్తాయి? 2 zeros. ఎప్పుడు? when it cuts the x-axis at 2 different points. See, the x coordinates of a and a' are 2 zeros of the quadratic polynomial, that is ax square plus bx plus c. In this case we get how many zeros? 2 zeros. ఎప్పుడు? when the parabola cuts the x-axis at 2 different points. మరి కేస్ 2 చూద్దాం. మరి కేస్ 2లో అబ్జర్వ్ చేయండి, సి అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఇట్ ఈస్ జస్ట్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్. జస్ట్ అట్లా టచ్ అవుతుంది అటు ఓన్లీ 1 పాయింట్, ఒక పాయింట్ దగ్గర వద్దే టచ్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు మామూలుగా చూడండి, ఇందాక కట్ అయినప్పుడు ఏమైంది మనకు? ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని ఇలాగే మూవ్ చేస్తూ వెళ్ళామనుకోండి, ఇట్లా పైకి తీసుకెళ్తా పోతే ఏమవుతుంది? ఆ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ నియర్ బై రాను ఒకే పాయింట్ కిందకి రావడం జరుగుతుంది. అంటే ఒకదానికి ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. ఏ అండ్ a' will be what? They coincide each other. See, here the graph cuts the x-axis exactly at 1 point. That is 2 coincident points. So, the 2 points a' of case 1, ఇందాక చూసాం కదా, case 1 coincide here become 1 point. అంటే
ఇక్కడ మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సిలో ఉన్నటువంటి ఈ ఏబిసి వాల్యూస్ని మార్చుకుంటూ వెళ్తే ఆ గ్రాఫ్ ఏమవుతుంది ఈ విధంగా పైకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. సమ్ పాయింట్ దగ్గర ఏమవుతుంది అది అంటే జస్ట్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే అది కోయిన్సైడ్ కావడం జరుగుతుంది. అంటే ఏ డాష్ రెండు కూడా దగ్గరకు వచ్చి కోయిన్సైడ్ అయిపోతాయి అనమాట. ఇన్ దిస్ కేస్ హౌ మెనీ జీరోస్ వీ హ్యావ్? ఓన్లీ 1 0. See, that is the x coordinates of a, the only zero for the quadratic polynomial ax square plus bx plus c in this case. మరి అదే విధంగా వాల్యూస్ చేంజ్ చేస్తూ పోతే ఏమైతే చూడండి అది అక్కడ కూడా మీట్ కాదు, జస్ట్ అలాగే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, దట్ ఈస్ కేస్ 3. ఇన్ దిస్ కేస్ సి గ్రాఫ్ ఏమేమి చూడండి, నెయిదర్ ఇంటర్సెక్టింగ్ ది ఎక్స్ యాక్సిస్ నార్ కోయిన్సైడింగ్ ది లేదంటే టచెస్ ది ఎక్స్ యాక్సిస్. చూడండి, హియర్ ద గ్రాఫ్ ఈజ్ ఎయిదర్ కంప్లీట్లీ అబోవ్ ది ఎక్స్ యాక్సిస్, కంప్లీట్లీ పైకన్నా ఉంది, లేదంటే బిలో ది ఎక్స్ యాక్సిస్, కంప్లీట్గా ఎక్స్ యాక్సిస్ పైన కానీ లేదంటే కంప్లీట్ కింద కానీ ఉంది. సో ఇట్ డజంట్ కట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర కూడా ఇది కట్ చేయడం లేదు. దట్స్ వై సో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్ ఇన్ దిస్ కేస్. దీనికి జీరోస్ అనేటివి ఉండవు, నో జీరోస్, నో రియల్ జీరోస్. జీరోస్ అనేటివి మనము ఈ విధంగా గ్రాఫికల్ మెథడ్లో వీటిని ఫైండ్ అవుట్ చేయలేము. దీస్ ఆర్ 3 different cases for quadratic polynomial. Now we discuss cubic polynomial. Let's see here graph of some cubic polynomials. See, here is 3 different graphs. The first one is what? X cubed minus 4x. ఇదిని కన్సిడర్ చేద్దాం. చూడండి, దానికి గ్రాఫ్ ఈ విధంగా టాబులర్ కాలం వేసి గీయడం జరిగింది అనుకుందాం. అఫ్కోర్స్ మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు, గ్రాఫ్ మనకి గీసే పని లేదు, ఇచ్చిన గ్రాఫ్ను అనలైజ్ చేస్తే చాలు. చూడండి, గ్రాఫ్ కూడా దీనికి స్పెసిఫిక్ షేప్ అనేది ఏం లేదు, డిఫరెంట్గా అయితే కర్వ్ షేప్లో ఉంది. అయితే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది చూడండి, 1 2 3 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. వీటి యొక్క జీరోస్ మనం ఏం రాయవచ్చు ఇక్కడ చూడండి, వీటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ దట్ ఈస్ -2, ఇక్కడ ఇది ఏమవుతుంది 0, 0 అంటే 0, అండ్ దిస్ ఈజ్ వాట్ 2, 0, ఇది -2, 0, ఇది 0, 0. సో దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమి 2. సో -2, 0, 2. దీస్ ఆర్ 3 zeros of the cubic polynomial in this case. But ఇక్కడ చూడండి ఇంకొకటి, p of x is equals to what here? x cubed minus x square. చూడండి, ఇక్కడ దీని యొక్క గ్రాఫ్ ఈ విధంగా రావడం జరిగింది. ఇట్ ఈస్ మీటింగ్ 2 different పాయింట్స్. ఎక్స్ యాక్సిస్ని 2 different పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. వన్ ఈజ్ 1, 0, ఇది వచ్చేసి 0, 0. మరి వాటి యొక్క జీరోస్ అంటే ఏం రాస్తాం మరి? జీరోస్ ఆర్ 0, దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్, దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 1, 0 అండ్ 1, అంటే ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి p of x is equals to x cubed, ఇది కూడా క్యూబిక్ పాలినామియలే. చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుంది? ఇట్ ఈస్ మీటింగ్ అట్ ఓన్లీ 1 పాయింట్, దట్ ఈస్ 0, 0. సో ఇట్స్ జీరోస్ ఆర్ ఓన్లీ 0. అంటే ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? హియర్ వీ హ్యావ్ 3 zeros. మ్యాక్సిమం క్యూబిక్ పాలినామియల్కు ఎన్ని జీరోస్ ఉంటాయంటే మ్యాక్సిమం అట్ మోస్ట్ 3 zeros. సో we see that there are at most 3 zeros for any cubic polynomial. ఏ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 zeros ఉంటాయి. అంటే దాని యొక్క డిగ్రీకి ఈక్వల్గా ఉంటాయి. ఇందాక మనం చూసాం లీనియర్ పాలినామియల్కి అయితే ఎగ్జాక్ట్గా ఓన్లీ 1 ఉంటుంది, 1 కన్నా ఎక్కువ రాదు, ఎందుకంటే లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1. క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా అట్మోస్ట్ 2 zeros ఉంటాయి, ఎందుకు అంటే దాని యొక్క డిగ్రీ 2. అలాగే క్యూబిక్ పాలినామియల్ కూడా అట్మోస్ట్ 3 zeros ఉంటాయి, బికాజ్ ఇట్స్ డిగ్రీ ఈజ్ 3. Now we discuss last one, that is exercise 2.1. 2.1 లో ఉన్నటువంటి ఓన్లీ సమ్, సింగిల్ సమ్ ఉంది, దీన్ని చేద్దాం. వెరీ ఈజీ, ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేసేయచ్చు. రైట్, ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్స్ టు p of x ఆర్ గివెన్ ఇన్ ఫిగర్ బిలో. ఫర్ సమ్ పాలినామియల్స్ p of x, ఫైండ్ ది నంబర్ ఆఫ్ జీరోస్. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటున్నారు అనమాట.
జీరోస్ని ఫైండ్ అవుట్ చేసే పనిలా మనం 1 0 ఉంటుందా, 2 zeros ఉంటాయి, 3 zeros ఉంటాయి. ఎట్లా కనుక్కుంటాము? ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తే అన్ని జీరోస్. ఒక పాయింట్ దగ్గర కట్ చేసిందే 1 0, 2 పాయింట్స్ దగ్గర కట్ చేసిందే 2 zeros, 3 పాయింట్స్ దగ్గర కట్ చేసిందే 3 zeros, 4 పాయింట్స్ దగ్గర కట్ చేసిందే 4 zeros. దట్స్ ఇట్. సి ఫస్ట్ వన్ చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఏమైనా కట్ చేసా ఉందా ఈ గ్రాఫ్, దానికి దీనికి సంబంధమే లేదు కాబట్టి దీనికి జీరోస్ లేవు, నో జీరోస్. అండ్ సి దిస్ గ్రాఫ్, ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని కాదు, ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తూ ఉంది. సో ఇట్ హ్యాస్ 1 0. అండ్ దిస్ వన్, సి ఎక్స్ యాక్సిస్ 1 ఒక పాయింట్, 2 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది. సో హౌ మెనీ జీరోస్? 3 zeros. దాని మీద లాగ్ గీస్తూ వెళ్ళండి అంతే. చూడండి 1 ఒక పాయింట్, 2 పాయింట్స్. సో ఎన్ని జీరోస్? 2 zeros. అండ్ సి దిస్ ఈజ్ కటింగ్ 1 2 3 4 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి 4 zeros. అండ్ దిస్ ఈజ్ 1 2 3 zeros. సో ఆన్సర్ ఈజ్ 3 zeros. ఈ విధంగా ఎక్సర్సైజ్ 2.1లోని సమ్స్ మనం చెప్పుకోవచ్చు. రైట్. సి ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వాటి యొక్క జీరోస్కు తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్కు మధ్య ఏమైనా రిలేషన్ ఉందేమో ఒకసారి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. Let us consider an example here, that is see 2x square plus 5x plus 3. ఫస్ట్ దీని యొక్క జీరోస్ను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మరి జీరోస్ని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది, బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మరి ఆ మెథడ్ని యూజ్ చేసి దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. దట్ ఈస్ వాట్ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టాంట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. దెన్ సి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 సి వాట్ ఇట్ ఈస్ 6x స్క్వేర్. మరి ఈ 6x స్క్వేర్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేయాలి. ఆ 2 టర్మ్స్ యొక్క సమ్ వచ్చేసి మనకు మిడిల్ టర్మ్ కావాలి, దట్ ఈస్ ప్లస్ 5x కావాలి. చూడండి ఇక్కడ మరి 6ని ఫస్ట్ 6 మాత్రమే చూద్దాం. 6 కెన్ బి రిటర్న్ యాజ్ హౌ 1 ఇంటూ 6 2 ఇంటూ 3. ఇందులో 2 ఇంటూ 3 తీసుకునే అనుకోండి 2 ప్లస్ 3 ఏమవుతుంది? ఇట్ ఈస్ ప్లస్ 5. సో ఆ విధంగా మరి దీన్ని ఇక్కడ 2x 3xగా తీసుకోవచ్చు. రెండింటిని అడిషన్ చేస్తే we get middle term and product gives us 6x square. So now replace 5x with 2x and 3x. Then what you write here? See 2x square plus 2x plus 3x plus 3. Now see ఈ 2 terms లో మనం ఏం కామన్ అవుట్ చేయొచ్చు? We can common out 2x కామన్ అవుట్ చేస్తాం. Taking 2x as common, then what you have here? Here you have only x, here plus 1. See product multiplies same ఈ 2 terms రావడం జరుగుతుంది. అలాగే ఈ 2 terms లో మనం ఏం కామన్ అవుట్ చేస్తాము? We can common out 3 కామన్ అవుట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ కూడా అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఇది రాసుకొని కూడా దీన్ని మనము సాటిస్ఫై చేసే నెంబర్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. దెన్ see what here? You have x, here 1. సో ఇక్కడ both side terms లో మనకు x plus 1 కామన్ గా ఉంది. Now taken out x plus 1 as common, then what you get here? Here 2x and here plus 3. 2x plus 3. మరి వీటి యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఏం చేసినాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో వాటిని ఫ్యాక్టర్స్గా రాయడం జరిగింది. మరి వీటి యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎయిదర్ x plus 1 జీరో కావచ్చు, లేదంటే 2x plus 3 జీరోకి ఈక్వేట్ చేసి, అంటే వాటి యొక్క లీనియర్ పాలినామియల్స్ కాబట్టి వాటి యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేస్తే వాటి జీరోసే ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ కావడం జరుగుతుంది. అంటే జీరో కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని జీరోకి ఈక్వేట్ చేయండి.
is equals to 0, is equals to 0, is equals to 0. ఇక్కడ కూడా 0. So either x plus 1 is 0 or 2x plus 3 is equals to 0. Then see what? X is equals to plus 1 transpose is the minus 1, or here 2x is equals to minus 3 and x is equals to minus 3 by 2. So x equals to minus 3 by 2 or x is equals to minus 1. These two are what? They are zeros. మరి ఈ zeros కు తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్ కు మధ్య ఏదైనా ఒక రిలేషన్ ని ఉందేమో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్. ఫస్ట్ zeros of what? 2x square plus 5x plus 3 or what? Or minus 1 and minus 3 by 2. Minus 3 by 2. ఇప్పుడు జీరోస్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. See, sum of zeros. Sum of zeros. Sum of zeros is equals to sum em cheppandi minus 1 plus minus 3 by 2 is equals to దీని యొక్క sum ఏమవుతుంది చూడండి. See, LCM is 2 into minus 1 minus 2 plus minus 3 total minus 5 అవుతుంది. minus 5 by 2. See here minus 5 by 2. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా కనుక్కొని వాటి యొక్క రిలేషన్ మనము ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ zeros is equals to one of the 0 is minus 1 into another 0 is minus 3 by 2. So its product is minus of minus plus avutadi. 1 3s are 3. That is 3 by 2. Now see the relation. See ikkada coefficients chudandi. X square coefficient is 2. X coefficient is 5. Constant term is 3 here. See ikkada రెండింటిలో కూడా మనకు డినామినేటర్ లో 2 ఉంది. డినామినేటర్ లో 2 ఉంది, which is x square coefficient. x square coefficient. సో ఇక్కడ మనం ఏం రాసేయచ్చు అంటే డినామినేటర్ లో వచ్చేది ఏమి? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. మరి న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడే ఉంచింది మనకు minus 5 వచ్చింది. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి -5, ఇక్కడ +5 ఉంది. x కోఎఫిషియంట్ ఉంది. అయితే దాని యొక్క సైన్ ఏమైంది? చేంజ్ అయింది. అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో సమ్ ఆఫ్ జీరోస్ లో ఇక్కడ ఏమొస్తుంది మనకు? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇక్కడ 3 న్యూమరేటర్ లో 3 ఉంది, విచ్ ఈస్ కాన్స్టాంట్ టర్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దాని యొక్క సైన్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి విచ్ ఈస్ కాన్స్టాంట్ టర్మ్. సో ఈ విధంగా మరి సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, మరి అంటే యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోషన్స్ మధ్య రిలేషన్ ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్? ఇట్ ఈస్ మైనస్ coefficient of x divided by coefficient of x square, and product of zeros is what? It is constant term divided by coefficient of x square. మరి ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీన్ని మనము జనరలైజ్ చేద్దాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cకి అప్లై చేసి చూద్దాం. లెట్స్ సీ. దానికన్నా ముందు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 కదా. దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా రాసాం. అంటే ఇవి రెండు కూడా ఫ్యాక్టర్స్. దీస్ టూ ఆర్ వాట్? దే ఆర్ ఫ్యాక్టర్స్. దీన్నే మనం ఇంకో రకం కూడా రాయవచ్చు. చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు
ఏవైతే జీరోస్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనము ఎక్స్ ప్లస్ 1 ఆఫ్. ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టుగా రాసుకుంటే దీని ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 3/2 అవుతుంది అనమాట. ఎక్స్ ప్లస్ 3/2 ఈ విధంగా రాయవచ్చు అనమాట. అంటే ఇక్కడ +1 అంటే దాని యొక్క ఆపోజిట్ సైన్ -1, ప్లస్ 3/2 అంటే దాని యొక్క ఆపోజిట్ సైన్ -3/2. అంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తుంది. సో దీస్ టూ ఆర్ వాట్ దే ఆర్ ఫ్యాక్టర్స్. సో since -1 and -3/2 are zeros of the quadratic polynomial, then we can write it as 2x square plus 5x plus 3 is equals to x plus 1 into x plus 3/2. So ee vidhanga manam express cheyavuchu. Now let's discuss generalization of this concept. Let's see now, consider alpha and beta. Alpha and beta ఇవి గ్రీక్ లెటర్స్. ఇవి జీరోస్ అనుకుందాం. ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. జనరలైజేషన్ ఫామ్ ఏముంది ax² + bx + c. దెన్ వీ నో దట్ ఇందాక చెప్పాం దీని యొక్క ఆపోజిట్ సైన్ తీసుకోవాలా. ఆల్ఫా అనేది మనకు 0 అయితే x - ఆల్ఫా, బీటా అనేది 0 అయితే x - బీటా. ఈ రెండు ఏమవుతాయి are the factors of p of x, which is ax² + bx + c, which is quadratic polynomial. Therefore మరి దీన్ని ఏం రాయవచ్చు అంటే therefore p of x is equal to k times of k ఎందుకు రాసానో చెప్తాను. x - ఆల్ఫా into x - బీటా అని రాస్తాం. అంటే ఇక్కడ k వాల్యూ ఏదైనా ఒక నంబర్ కావచ్చు, ఏదైనా ఒక కాన్స్టాంట్ నెంబర్ కావచ్చు అనమాట. 1 కానీ 2 కానీ 3 కానీ. అందుకనేసి మనం ఇక్కడ k అనేది రాసుకోవడం జరుగుతుంది. సో k టైమ్స్ ఆఫ్ x - ఆల్ఫా ఇంటూ x - బీటా, వేర్ k ఈజ్ వాట్? k ఈజ్ ఏ కాన్స్టాంట్. నౌ లెట్స్ సీ. మరి దీన్ని మనము మల్టిప్లై చూద్దాం. p ఆఫ్ x అంటే ఏమి ఇక్కడ ax² + bx + c, విచ్ ఈజ్ ఈక్వల్ టు సి కేతో కేని అలాగే రాసి ఫస్ట్ ఇవి మల్టిప్లై చేద్దాం. సి x ఇంటూ x x², x ఇంటూ -బీటా -బీటా x, అండ్ ద సేమ్ వే -ఆల్ఫా ఇంటూ x -ఆల్ఫా x, -ఆల్ఫా ఇంటూ -బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. నా కేతో మల్టిప్లై చేసి ఇక్కడ కామన్ అవుట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కామన్ అవుట్ కూడా చేసేద్దాం ఒకటేసారి. చూడండి x² ఇక్కడ x కామన్ అవుట్ చేస్తే దెన్ యు గెట్ హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. చూడండి రెండింటిలో x కామన్ ఉంది కాబట్టి కామన్ చేసాం, ఇక్కడ మైనస్ కూడా కామన్ చేసాం. ఇంకేమవుతుంది బీటా ప్లస్ ఆల్ఫా, విచ్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా. నా కేతో మల్టిప్లై చేస్తే చూడండి దెన్ kx² మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ k ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ఇది ఇక్కడ ఇది దీనికి ఏది ax² + bx + c అనేది దీనికి ఈక్వేట్ అవుతుంది వెన్ ఆల్ఫా బీటా ఆర్ బట్ జీరోస్. ఇప్పుడు మనము కంపారిజన్ చేస్తాం. చూడండి బై కంపేరింగ్ సి వాట్ ఇక్కడ ఏ ప్లేస్లో అంటే x² కోఎఫిషియంట్ ఏముంది హియర్ ఏ ఈజ్ k, అండ్ సి బి ఏముంది ఇక్కడ మనకు ఇక్కడ బి ప్లేస్లో అంటే x కోఎఫిషియంట్ ఇదంతా x కోఎఫిషియంట్ అవుతుంది. ఏది b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్తో సహా -k times of alpha plus beta, and then c is what? Constant term. C is equals to k into alpha into beta. ఇప్పుడు మరి అబ్జర్వ్ చేద్దాం మరి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్
zeros. See, sum of zeros. Sum of zeros అంటే మీ జీరోస్ ఏమున్నాయి మనకు ఆల్ఫా అండ్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా. దిస్ ఈజ్ వాట్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ స్లైడ్ నుంచి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సి విచ్ ఈజ్ మైనస్. ఇందులో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. దీని యొక్క మైనస్ అనమాట. మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ రాయాలి కదా. సో కే ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ మనకు ఇట్ ఈస్ కే. కే గెట్స్ క్యాన్సిల్. సరిపోయింది కదా ఆల్ఫా ప్లస్ బీటానే కదా. విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. దీన్ని మనం ఇక్కడ చూడండి ఈ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ మనం రాయొచ్చు మైనస్ బి అని రాయొచ్చు. మైనస్ బి. అలాగే కే అంటే మీ కే ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇట్ ఈస్ ఏ. సో మైనస్ బి బై ఏ అంటే మనం స్టాండర్డ్ ఫామ్తో మనం కంపారిజన్ చేసినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపారిజన్ చేసినప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములాగా మనము మైనస్ బి బై ఏను యూజ్ చేయవచ్చు. అలాగనే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ సి ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే రెండింటిని మనము మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసేటప్పుడు ఏమి కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై వాట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి ఇందులో కే ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కే. సి కే గెట్స్ క్యాన్సిల్ ఆల్ఫా ఇంటూ బీటా సరిపోయింది కదా. సో దిస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ వాట్ ఇట్ ఈస్ సి హియర్. సో సి బై వాట్ ఈస్ కే ఈజ్ సి బై ఏ. ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మనం యూజ్ చేయడం కోసము ఆ ఫార్ములాను యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సి సమ్ ఆఫ్ జీరోస్ is equals to minus b by a and product of zeros is equals to c by a. ఎప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో మనము కంపారిజన్ చేసినప్పుడు అనమాట. రైట్. మరి ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ సీ ఎక్సర్సైజ్ 2.2. See, find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. ఇందాక చేసాం కదా సేమ్ టు సేమ్ అదే విధంగానే వాటిని రిలేషన్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. లెట్స్ సీ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ వీటి యొక్క జీరోస్ మనం రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము let x square minus 2x minus 8 equals to 0. Factorization method లో constant term ఏదైతే ఉందో constant term and x square coefficient ని multiply చేస్తాం. That is minus 8x square. See, the middle term is what? Minus 2x. 8 ని మనం ఏం రాయొచ్చు 4x into 2x అని రాయొచ్చు. Which is 8x square. అయితే ఇక్కడ నెగటివ్ రావాలి కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితంగా నెగటివ్ ఉండాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ చూడండి. మిడిల్ టర్మ్లో కూడా మనకు మైనస్ 2x రావాలి కాబట్టి ఏదైతే బిగ్ వాల్యూ వైడ్ ఉందో +4 కదా దీనికి మనం మైనస్ రాసి ఇక్కడ ప్లస్ రాసి సరిపోతుంది అనమాట. ప్రోడక్ట్ విల్ బి minus 8x square and the sum will be minus 2x. Now substitute. Then x square in place of minus 2x we can write minus 4x plus 2x minus 8 is equals to 0. Now taking what here? Just x as common. Taking x as common, then you get here x, here minus 4. And here you can take 2 as common. Then you get here x and here minus 4, which is equals to 0. So at both the terms you have x minus 4 as common, then x minus 4 off. ఇక్కడ ఏం బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ x ఉంటుంది ఇక్కడ +2 ఉంటుంది. సో x + 2 is equals to 0. సో దేర్ ఫోర్ వాటి యొక్క జీరోస్ అంటే ఇప్పుడు చూడండి x కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి వాటి యొక్క జీరోస్ ఏమవుతాయి దీని యొక్క ఆపోజిట్ సైన్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ సింపుల్గా మనము x is equals to -4 ఉంటే +4 వస్తాం. అలాగని +2 ఉంటే
minus 2. X is equals to 4 or minus 2. These are what? Zeros. So, zeros of x square minus 2x minus 8 are what? Are 4 and minus 2. ఇప్పుడు మనము రిలేషన్షిప్ రాయాల్సి ఉంటుంది కోఎఫిషియెంట్స్ కు. రైట్, చూడండి ఇక్కడ సేమ్ సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సి సమ్ ఆఫ్ జీరోస్, sum of zeros is equals to what is it? Sum 4 plus minus 2. 4 plus minus 2. Which is 4 plus minus 2 is what? It is plus 2. చూడండి ప్లస్ 2 అంటే దీన్ని ఇక్కడ 2/1 అని రాయొచ్చు కదా. 2 is nothing but 2/1. సి మనం ఏం చెప్పుకున్నాము రిలేషన్షిప్లో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఏది దీనికి సమ్ ఆఫ్ జీరోస్కు. చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ -2 ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ అంటే +2 సరిపోయింది కదా. డివైడెడ్ బై వాట్? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ హియర్? ఇట్ ఈస్ 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం అన్నమాట. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, product of zeros is equals to 4 into minus 2. 4 into minus 2 is what? It is minus 8, which is nothing but minus 8/1. What is product of zeros? Constant term divided by quotient of x square. చూడండి కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకు -8 సరిపోయింది, కరెక్ట్గా ఉంది. డివైడెడ్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కరెక్ట్గా ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ term divided by coefficient of x square. ఈ విధంగా దీనికి మనము సొల్యూషన్ రాయవచ్చు. ఈ విధంగానే రిమైనింగ్ సమ్స్ కూడా చేస్తాం. లెట్స్ సీ నెక్స్ట్. ఇక్కడ నేను సెకండ్ స్కిప్ చేశాను, సెకండ్ వన్ మీరు హోంవర్క్గా చేసుకోండి. సి థర్డ్ వన్. సి హియర్ 6x square minus 3 minus 7x అన్నారు. ఫస్ట్ దీనికి ఏం చేస్తాం మరి? వీటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఫస్ట్ దీన్ని రీఅరేంజ్ చేసుకుందాం. లెట్ 6x square minus 7x minus 3 equal to 0. ఈ విధంగా రీఅరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అంతా ఇంకా రిమైనింగ్ సేమ్. 6x square ఇంటూ -3 ఏమవుతుంది? -18x square. అంటే కాన్స్టాంట్ టర్మ్ అండ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. చూడండి మిడిల్ టర్మ్ ఏం రావాలి మనకు? -7 రావాలి. సి 18 ఏం రాయొచ్చు మనము? 9x అండ్ 2x అయితే సరిపోతుంది అన్న. డిఫరెన్స్ వచ్చేసి 7, ఇక్కడ -7 రావాలి కాబట్టి -9xకు మైనస్ రాస్తాం, ఇది ప్లస్ తీసుకుంటాం. నౌ సి సబ్స్టిట్యూషన్. 6x square in place of -7x we can write -9x plus 2x minus 3 which is equals to 0. Now రెండిట్లో ఏం కామన్ అవుట్ చేయొచ్చు? 3x కామన్ అవుట్ చేయొచ్చు. టేకింగ్ 3x as common, then 2x minus 3. ఇక్కడ ఏం కామన్ అవుట్ చేయొచ్చు? ఏం కామన్ చేయలేము, ఏవి కూడా కామన్గా లేవు కాబట్టి హెచ్సిఎఫ్ ఇక్కడ 1 కాబట్టి 1 మనము కామన్గా తీసుకుంటాం. దెన్ 2x minus 3 is equals to 0. Now taking 2x minus 3 as common, 2x minus 3 as common, then what you get here? 3x plus 1 which is equals to 0. Now ఇందాక చెప్పాం ఇక్కడ x కోఎఫిషియంట్ 1 నుండి డైరెక్ట్ దీని యొక్క ఆపోజిట్ వాల్యూ మనం 0 రాస్తూ ఉంటాం. లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. అంటే ఇక్కడ 2తో డివిజన్ చేస్తే ఇక్కడ -3/2 అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది? ఇది 1/3 అవుతుంది. సో దెన్ దిస్ విల్ బి ఫర్దర్ ఇంకేం రాయొచ్చు మనం దీన్ని అంటే x minus 3/2 అని రాస్తాం. 3/2 ఇంటూ x ప్లస్ 1/3 అని రాస్తాం అన్నమాట. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు జీరోస్ అన్నప్పుడు ఏమవుతుంది? వీటి యొక్క ఆపోజిట్ సైన్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ జీరోస్ ఆఫ్ వాట్? 6x square minus 7x minus 3 or what? దీనికి -3/2 అంటే ఆపోజిట్ సైన్ +3/2 అండ్ +1/3 అంటే ఆపోజిట్ సైన్ -1/3.
3. ఇప్పుడు మనం వీటికి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మధ్య రిలేషన్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే రెండింటిని యాడ్ చేయాలి. 3/2 ప్లస్ minus 1/3. See, LCM is what it is? 6. So 3 3s are 9. 9 plus minus 2, which is 9 plus minus 2 is what it is? Plus 7. 7/6. 7/6. See, that is equals to, see what is 7 here? See, coefficient of x. Opposites anamata. Ante minus of coefficient of x. So that is equals to minus coefficient of x divided by what is 6 here? 6 is coefficient of x square. Coefficient of x square. In the same way, product of zeros. Product of zeros ante 3/2 of minus 1/3. Which is equals to 3 into minus 1 minus 3 by 2 3s are 6. See, minus 3 is what here? It is a constant term. So constant term divided by what is 6 here? It is coefficient of x square. Coefficient of x square. ఈ విధంగా దీనికి సొల్యూషన్ ని చెప్పుకోవచ్చు. Now let us consider fourth one. See, ఇందులో చూడండి కాన్స్టాంట్ టర్మ్ లేదు మనకు. సి దీన్ని ఈజీగా మనము ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయవచ్చు. సి లెట్ 4u square plus 8u is equals to 0 అనుకుందాం. మనము 4u కామన్ అవుట్ చేయొచ్చు. నౌ టేకింగ్ 4u as కామన్, then what you have here? Here u plus 2 is equals to 0. So దీని అర్థం ఏమంటే either 4u is 0 or u plus 2 is 0. ఇందాక మనం రాసినట్టుగా దీన్ని ఏం రాయొచ్చు అంటే చూడండి, 4u plus 0 into u plus 2 is equals to 0 రాయొచ్చు. ప్రోడక్ట్గా రాసాం కదా. అయితే యూకు కోఎఫిషియంట్ 1 ఉండాలన్నాం కదా. సో ఆ విధంగా దీన్ని ఏం రాస్తాము? u plus 0/4 of u plus 2 is equals to 0. 0/4 అంటే ఏమి అర్థము? It is 0. That is u plus 0 into u plus 2 is equals to 0. So therefore, what? Zeros. 4u square plus 8u is equal or what? One is 0, one is minus 2, or 0 and minus 2. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఇజ్ ఈక్వల్స్ టు, రెండు యాడ్ చేద్దాం, 0 plus minus 2 is equals to what? It is minus 2, which is, see, coefficient of x అంటే x అంటే ఇక్కడ u కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ u తీసుకోవాలన్నమాట. కు దానికి ఏముండాలా? ఆపోజిట్ సైడ్ ఉండాలి. తర్వాత డివైడెడ్ బై u స్క్వేర్ కోఎఫిషియంట్. u స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 4. సి మైనస్ 2ని మనము -8/4 అని రాయొచ్చు కదా. సో -8/4 అని రాస్తాం అనమాట. సో -8/4 ఇస్ నథింగ్ బట్ -2. సో దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ u minus divided by coefficient of u square అని రాస్తాం. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏం రాస్తాము? 0 into -2 which is equal to what? It is equal to 0. 0 అంటే ఏం రాయొచ్చు? 0/4 అని రాయొచ్చు కదా. మరి ఇందాక కెమెరా షట్ డౌన్ కావడం వల్ల రికార్డు కాలేకపోయింది. మరి క్లాస్ కంటిన్యూ అయిపోయింది. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 0/4 కదా. 0 is what here? Constant term divided by what is 4? 4 is coefficient of u square. Now let's see last question, that is t square minus 15. t square minus 15 ని ఏ విధంగా అనేక జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. let t square minus 15 equals to 0. అండ్ సి ఇక్కడ టీ స్క్వేర్ 15ని మనం ఏం రాసుకోవచ్చు? √15 హోల్స్. అంటే మామూలు ప్రోడక్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా కనుక్కోవచ్చు. లేదంటే ఈజీగా a² - b²
ఫార్ములాని యూజ్ చేసి దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి సో టీ స్క్వేర్ మైనస్ 15 ప్లేస్లో √15 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ వాట్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఆ విధంగా స్ప్లిట్ చేసే దాన్ టీ మైనస్ √15 ఇంటూ టీ ప్లస్ √15 ఈక్వల్స్ టు 0. మరి కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఏంటంటే యొక్క జీరోస్ని రాసేయచ్చు ఆపోజిట్ సైన్స్. సో దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 15 ఆర్ మైనస్ √15 ఆపోజిట్ వచ్చేసి √15 అండ్ ప్లస్ √15 ఆపోజిట్ వచ్చేసి మైనస్ √15. దీస్ ఆర్ జీరోస్. నౌ సి సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే రెండు యాడ్ చేస్తాం. రెండు యాడ్ చేసి చూడండి, ఆ రెండు ఆపోజిట్ సైన్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, 0 అవుతుంది. 0 ఏం రాయొచ్చు మనము 0/1 అని రాయొచ్చు, ఎందుకంటే టీ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి 1 కాబట్టి 0/1. సో వాట్ ఈస్ 0? 0 ఈజ్ మైనస్. 0కు మైనస్ ఏది రాసినా కూడా ప్లస్ రాసినా మైనస్ రాసినా అది డజంట్ అఫెక్ట్. So minus coefficient of t divided by what is 1 here? 1 is coefficient of t square. In the same way, product of zeros. Rendu multiply చేసామనుకోండి √15 into minus √15. Minus అలాగే ఉంటుంది, √15 whole square. √15 whole square is nothing but 15. So minus 15 is equals to, చూడండి minus 15 is what it is? Constant term here. So minus 15 by 1 and write to minus 15 is constant term divided by 1 is coefficient of t square. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాం. But in previous video we already discussed about the relationship between coefficients of a quadratic polynomial and its zeros. But word equation గా మనము యూజ్ చేసి సమ్స్ క్వశ్చన్ నెంబర్ 1 లో ఉన్నటువంటి సమ్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ minus coefficient of x divided by coefficient of x square and product of its zeros is constant term divided by coefficient of x square. Alage whenever alpha and beta are the zeros of a quadratic polynomial ax square plus bx plus c, then see what? Alpha plus beta ante sum of zeros. This is what? Sum of zeros. Sum of zeros is what? It is minus b by a, that is minus coefficient of x, that is minus b divided by x square coefficient is a. So minus b by a, and alpha into beta is what? It is product of zeros. Product of zeros is what? It is constant term. Indulo constant term ఏమవుతుంది? c divided by x square coefficient is a, that is c by a. దీన్ని యూజ్ చేసి ఎక్సర్సైజ్ 2.2 లో ఉన్నటువంటి సమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ వాట్ దే గివెన్. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా? ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్. ఈ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో ద గివెన్ నెంబర్స్ యాజ్ ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్. ఇది ఒక నంబర్ వచ్చేసి సమ్ ఆఫ్ 0. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ 0 అండ్ దిస్ ఈజ్ వాట్? ప్రోడక్ట్ ఆఫ్ 0. అయితే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయండి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాస్త జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. సి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c స్టాండర్డ్ ఫామ్లో అనుకుందాం. అండ్ ఇట్స్ జీరోస్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా అనుకుందాం. let ax square plus bx plus c be a quadratic polynomial. whose zeros are alpha and beta. అనుకుందాం. See, ఇప్పుడు ఒకటి వచ్చేసి మీ సమ్ ఆఫ్ 0 అన్నారనమాట. సో దేర్ ఫోర్ సమ్ ఆఫ్ జీరోస్, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈజ్ వాట్ హియర్? ఇట్ ఈస్ 1/4. And one more is what? Product of zeros, that is alpha into beta. Alpha into beta is what? It is -1 అన్నారు. సి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్లో డినామినేటర్ చూడండి. వాట్? సేమ్
A is what? It is coefficient of x square. అంటే ఇక్కడ ఈ టూ టర్మ్స్లో ఈ టూ వాల్యూస్లో కూడా డినామినేటర్ సేమ్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి డినామినేటర్ 4 ఉంది, ఇక్కడ డినామినేటర్ 1 ఉంది అని ఈక్వల్ చేయాల. ఇప్పుడు చూడండి ఈ 4ని మనము ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 చేయాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని మనము 4తో మల్టిప్లై చేస్తాం. సో -1 into 4 is what? It is -4 divided by 1 into 4 is what? It is 4. చూడండి -4/4 అంటే -1 కదా. సేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేంజ్ చేసే పని లేదు, ఇది ఆల్రెడీ డినామినేటర్ 4 ఉంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు చూడండి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది సమ్ ఆఫ్ జీరోస్ -b/a. a ఓకే, రెండు ఈక్వల్ అయినాయి. ఇక్కడ b ఏముండాలి? -b ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 1 ఉంది, +1 ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ రావాలంటే 1 వుడ్ బి -1 అని రాయొచ్చు. -1 is nothing but +1 divided by 4. ఇక్కడ సైన్తో సమస్య లేదు, ఏదన్నా ఉండేలండి, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా యాజ్ ఇట్ ఈస్గా దట్ గివ్స్ ది వాల్యూ ఆఫ్ c. ఇప్పుడు చూడండి దీన్ని మనం దేనికి ఈక్వేట్ చేస్తాం? -b/aకి ఈక్వేట్ చేస్తాం. -b/aకి ఈక్వేట్ చేస్తాం. అలాగే దీన్ని దేనికి ఈక్వేట్ చేస్తాం? c/aకి ఈక్వేట్ చేస్తాం. Now see -b/a and c/a. So a value clear, it is 4. A value is what? It is 4. And c value is what? It is -4. That is also clear. ఇక్కడ b వాల్యూ చూడండి, ఇక్కడ -b, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఆ మైనస్ కాకోకుండా బ్యాలెన్స్ వాల్యూ ఏమవుతుందంటే దట్ ఈజ్ b వాల్యూ. ఈ మైనస్ పోగా ఇంకా బ్యాలెన్స్ ఏముంది? ఇక్కడ -1 ఉంది. సో b is what? It is -1. So therefore what? A equals to 4, b equals to -1, c equals to what? C equals to -4. ఓకే, మరి క్వాడ్రాటిక్ పాలినామియల్లో మనకు ABC వాల్యూస్ అన్నీ వచ్చేసాయి, జస్ట్ బట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో therefore required quadratic polynomial is what? Ax square, that is 4x square. Bx, b is what? It is -1. -1 into x is what? That is -x. C plus c. C is what here? -4. So -4. That is the required quadratic polynomial. ఈ విధంగా దీని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇదే విధంగానే ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెకండ్ సమ్ చూడండి, ఏమిచ్చారు మనకు ఇక్కడ చూడండి, √2, 1/3. ఇవి కూడా అంతే. ఇది ఒకటి వచ్చేసి సమ్ ఆఫ్ 0, ఇంకొకటి ప్రోడక్ట్ ఆఫ్ 0. ఫస్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. సేమ్ లెట్ ax square plus bx plus c be a quadratic polynomial whose zeros are alpha and beta. ఆ తర్వాత ఏ విధంగా చేస్తాం నేను చూద్దాం. One is alpha plus beta is what? Here √2 and product of zeros, that is alpha into beta is what? It is 1/3. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే డినామినేటర్ రెండు చోట్ల కూడా ఈక్వల్ కావాలా, అది కాన్సెప్ట్. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు డినామినేటర్లో. సో 3గా చేసుకోవాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని మనము 3తో మల్టిప్లై చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తే దిస్ విల్ బి 3√2/3. చూడండి 3 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రూట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1/3 ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇంకేముండాలి ఇక్కడ? దీనికి ఏముండాలి? మైనస్ ఉండాలి. మైనస్ ఉండాలంటే ఏం చేస్తాం? దీన్ని 3√2ని మన -3√2 అని రాయొచ్చు /3. ఓకేనా? సో నౌ దిస్ ఈజ్ c/a and this is what? This is -b/a. Okay, now see here a equals to a ప్లేస్లో ఏముంది చెప్పండి? a ప్లేస్లో 3 ఉంది.
b ఈక్వల్ టు b ప్లేస్లో ఏమని చెప్పండి b జస్ట్ b ప్లేస్లో మాత్రం ఈ మైనస్ కాకుండా బ్యాలెన్స్ అనమాట అంటే -3√2 అండ్ c ప్లేస్లో ఏమని చెప్పండి c ప్లేస్లో యూ హ్యావ్ 1 సో దేర్ ఫోర్ required quadratic polynomial is what? Ax square, that is 3x square plus bx, b is what? -3√2, so -3√2x plus c is what? C is 1. So that is the required quadratic polynomial. ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి అడిషనల్గా ఈ పాయింట్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ now question number 3. See question number 3 0, √5 సేమ్ మ్యాటర్ రాస్తాం. ఏం రాస్తాము? let ax square plus bx plus c be a quadratic polynomial whose zeros are alpha and beta. ఆ తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. ఇది sum of zeros, this is product of zeros. See here sum of zeros, that is alpha plus beta is equals to 0 and product of zeros, that is alpha into beta is √5. డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉండాలన్నాం కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని √5/1 అని రాయొచ్చు. 0 ఏం రాయొచ్చు? 0/1 అని రాయొచ్చు. 0 వుడ్ బి 0/1 సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమవుతుంది? ఇది -b/a 0 కాబట్టి అది ప్లస్ అయినా మైనస్ అయినా దానికి ఏమి అఫెక్ట్ ఏం కాదు కాబట్టి డైరెక్ట్ రాసేసేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ c/a. సో ఏ ఏముంది హియర్ a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 0, either it is -0 plus 0 ఏమి అది ఎఫెక్ట్ చేయదు. అండ్ c is what? c ప్లేస్లో ఏముంది? √5. సో దేర్ ఫోర్ required quadratic polynomial is what? It is ax square. a అంటే 1 కదా, అంటే 1x square మైనస్ bx, b ఏముంది? 0 ఉంది, అంటే 0 into x అంటే 0నే, రాసే పని లేదు. ప్లస్ c ప్లస్ √5. దట్ ఈస్ ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నౌ లెట్స్ సీ ఫిఫ్త్ వన్ అంటే ఫోర్త్ వన్ మీరు హోంవర్క్గా చేసుకోండి. ఏవైతే నేను స్కిప్ చేసి ఉంటానో వాటిని హోంవర్క్గా ఈజీగా చేసుకోవచ్చు. లెట్స్ సీ ఇది అంతే ఆల్ఫా ప్లస్ బీటా ఏముంది ఇక్కడ మనకు -1/4 ఆల్ఫా ఇంటూ బీటా ఏముంది ఇక్కడ మనకు 1/4. సో డినామినేటర్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, మనం మార్చే పని లేదు. తర్వాత ఇక్కడ బి వాల్యూ మైనస్ రావాలి కాబట్టి ఆల్రెడీ మైనసే ఉంది, ఇబ్బంది లేదు. సో ఇట్ ఈజ్ -b/a అండ్ దిస్ ఈజ్ c/a. సో therefore here a ఈక్వల్స్ టు 4, b ఈక్వల్స్ టు b ప్లేస్లో ఏముంది మనకు 1, -b -1 అంటే b అంటే 1, c is equals to 1. Okay, so therefore required quadratic polynomial is what? It is ax square, that is 4x square plus bx plus 1x is nothing but x plus c plus 1. That is the required quadratic polynomial. మరి పాలినామియల్ చాప్టర్ 2ను కంప్లీట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. బిఫోర్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం we will discuss about the relationship between zeros of a cubic polynomial and its coefficient. దీన్ని డిస్కస్ చేసి ఎగ్జాంపుల్ 5ను డిస్కస్ చేసిన తర్వాత ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. లెట్స్ సీ ది relationship between a cubic polynomial's zero and its coefficients. Let us consider, see here is a cubic polynomial. See 2x cube minus 5x square minus 14x plus 8. See at x equals to 4 minus 2 and 1/2 its value is 0. P of x is equals to 0. అంటే ఇక్కడ మనం చెక్ చేయడం లేదు. x ని మనము 4 minus 2 and 1/2తో రీప్లేస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇది p of x becomes 0. That's why we can say these three are what? These are zeros of p of x.
మరి జస్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అండ్ వన్ మోర్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ అట్ ఏ టైం అంటే ఏమో చెప్తాను. ఈ త్రీ రిలేషన్స్ని మనము కోఎఫిషియంట్స్తో ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఈ త్రీ యాడ్ చేయాలి. సి 4 ప్లస్ -2 ప్లస్ 1/2. See 4 plus -2 is what? It is 2. 2 plus 1/2. 2 plus 1/2 2 half. 2 half. 2 1/2 అని రాస్తాం. లేదంటే దీన్నే 5/2. మిక్స్డ్ ఫ్రాక్షన్లో 2/2 అంటాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో 5/2. మరి దాని యొక్క రిలేషన్ చూద్దాం. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈ త్రీ మల్టిప్లై చేస్తాం. 4 into -2 into 1/2. See 2 minus 1s are gets cancelled. 4 into -1 is what? It is very much -4. That's it. Denominator లో ఏం రాలేదు, రైట్. మరి దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ అట్ ఏ టైం. రెండు ఒకసారి తీసుకోవాలా. ఇక్కడ చూడండి ఏమున్నాయి, 4 -2 అండ్ 1/2 రెండు ఒకసారి. ఫస్ట్ ఈ రెండు తీసుకుంటాం. 4 into -2 ప్రోడక్ట్, 4 into -2 ప్లస్ సి సమ్. దేని సమ్ అంటే ప్రోడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ అట్ ఏ టైం. నెక్స్ట్ ఇప్పుడు ఇది స్కిప్ చేసి ఈ రెండు తీసుకుంటాం. -2 into 1/2, -2 into 1/2 ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఇది స్కిప్ చేసి ఈ రెండు తీసుకుంటాం. 4 into 1/2. ఓకే, ఈ సింప్లిఫికేషన్ చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. -1 ఇక్కడ 2 1s 2 2s are gets cancelled. సి ఇదంతా ఒక సెట్గా తీసుకున్నాం. ఇక్కడ ఇది ఒక సెట్టు, ఇక్కడ ఇది ఒక సెట్ అనమాట. మధ్యలో ప్లస్ సైన్ ఉంది, అది అబ్జర్వ్ చేయాలి. నౌ సి 4 into -2 is what? It is -8 plus -1 plus 2 1 is 2 which is equal to, see -8 -1 -9 -9 plus 2 is what? It is -7. ఓకే, రైట్. ఇక్కడ మాత్రమే డినామినేటర్లో 2 ఉంది. ఇక్కడ ఈ రెండింటిలో కూడా డినామినేటర్ వాల్యూ ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్లో డినామినేటర్లో ఏమొచ్చింది మనకు? x² కోఎఫిషియంట్ వచ్చింది. అంటే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ చూడండి. అందులో ax² + bx + c అన్నప్పుడు డిగ్రీ, దీని డిగ్రీ ఎంత? 2. దీని యొక్క కోఎఫిషియంట్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగానే వస్తుంది. ఇక్కడ దీని డిగ్రీ ఎంత? 3. దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2. అంటే డినామినేటర్లో 2 వచ్చేటట్టుగా వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ సి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇబ్బంది లేదు. ఇక్కడ -4ని మనం ఏం రాయొచ్చు? -4ని -8/2 అని రాయొచ్చు. -8/2 is nothing but -4. In the same way -7 ఏం రాయొచ్చు? -14/2 అని రాయొచ్చు. -14లో హాఫ్ -7 సరిపోతుంది కదా, రైట్. ఇప్పుడు రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. సి ఇప్పుడు డినామినేటర్ తెలిసిపోయింది అన్నింటిలోనూ. డినామినేటర్ 2 కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఇంకా రిమైనింగ్ చూడండి 5 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూడండి x² కోఎఫిషియంట్. అయితే దాని యొక్క ఆపోజిట్ సైడ్ ఇక్కడ -5 ఉంది, యాక్చువల్లీ దాని యొక్క ఆపోజిట్ సైడ్ వచ్చింది కాబట్టి దీని ఏం రాయొచ్చు అంటే రిలేషన్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ what? Coefficient of x². Coefficient of x² divided by, see what is 2 here? 2 is coefficient of x³. Coefficient of x³. డినామినేటర్లో అన్నింటిలోనూ ఇదే వస్తుంది. ఇది అయిపోయింది. సమ్ ఆఫ్ జీరోస్కు రిలేషను మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఇప్పుడు చూడండి, ఇది చూడండి -8. ఇక్కడ -8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది.
ప్లస్ 8 ఉంది యాక్చువల్లీ. ఇక్కడ ఏమొచ్చింది మనకు -8 వచ్చింది. అంటే ఆపోజిట్ సైన్ వచ్చింది. దేనికి ఆపోజిట్ సైడు? సైను కాన్స్టాంట్ టర్మ్కు ఆపోజిట్ సైన్. సో మైనస్ కాన్స్టాంట్ టర్మ్ divided by 2 అంటే అగైన్ coefficient of x cube. ఓకే నెక్స్ట్ సి ఇది అయిపోయింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏం రాస్తాము? మైనస్ కాన్స్టాంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది దెన్ సమ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎట్లా? టేకెన్ 2 at a time. దీనికి ఏమొచ్చింది? -14/2. -14 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. x కోఎఫిషియంట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ? -14. ఇక్కడ కూడా -14. సో జస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై 2 is what? Coefficient of x cube. ఇది రిలేషన్ బిట్వీన్ zeros of a cubic polynomial and its coefficients. మరి దీన్ని జనరలైజేషన్ చేద్దాం. See, in general it can be proved that if ఒకవేళ alpha, beta, gamma are the zeros of a cubic polynomial. For example, cubic polynomial ax cube plus bx square plus cx plus d అనుకుందాం. ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్కు ఆల్ఫా, బీటా, గామా అనేటివి జీరోస్ అయితే సేమ్ ఇదే విధంగా రిలేషన్ చూద్దాం. ఫస్ట్ ఏముంది? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి? ఈ 3 యాడ్ చేయాలి. సి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు సి దీన్ని బేస్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు? minus coefficient of x square. What is my coefficient of x square here? It is plus b. దానికి ఆపోజిట్ సైను, that is minus b by coefficient of x cubed. What is coefficient of x cubed here? It is a minus b by a. That is sum of zeros of a cubic polynomial. Now product of zeros, that is alpha into beta into gamma. Alpha into beta into gamma. See, product of zeros same వచ్చింది మనకు minus constant term. What is constant term here? It is plus d. So minus అన్నప్పుడు minus d by coefficient of x cubed. What is coefficient of x cubed? It is also a. Denominator లో a నే వచ్చేస్తుంది. తర్వాత ఫైనల్ గా see sum of the products of zeros taken 2 at a time. రెండు తీసుకున్నాం. alpha into beta first. Alpha into beta plus beta into gamma plus gamma into alpha is equal to దీనికి ఏమొచ్చింది చూడండి రిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x. What is coefficient of x here? It is c divided by coefficient of x cube, that is by c by a. ఇది generalization of your relation between zeros and coefficients of a cubic polynomial. Sum of zeros is minus b by a, product of zeros is minus d by a, and sum of the products of zeros taken 2 at a time is c by a. Right. మరి దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. దాంతో ఈ కంప్లీట్ గా చాప్టర్ కన్క్లూడ్ అయిపోతుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్ 5 హియర్. సీ వెరిఫై దట్ 3 minus 1 minus 1/3. 3 minus 1 and minus 1/3 are the what? Zeros of the cubic polynomial p of x, that is 3x cubed minus 5x square minus 11x minus 3,
and then verify the relationship between the zeros and the coefficients ఇందాక చేసినట్టుగా. ఓకేనా, చేద్దామా? రైట్, see the solution for this. ఫస్ట్ కంపారిజన్ చేద్దాం. గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో, గివెన్ పాలినామియల్ ఏంది? p of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. ఓకే, దాంతో మనము దీన్ని కంపారిజన్ చేసామనుకోండి, then what you get? Then we get a. See, a and a me x cubed coefficient, that is 3. A is 3. B is what? X square coefficient, that is minus 5. And C is what? X coefficient, that is minus 11. And D is constant term, which is minus 3. Okay, comparison అయిపోయింది. A, B, C, D values రాసేసాం. ఫస్ట్ ఇవి 3 minus 1 minus 1 by 3 జీరోస్ లేదో చెక్ చేద్దాం. Right, see here, first P of x. What is P of x here? P of x is 3x cube minus 5x square and minus 11x minus 3. ఫస్ట్ 3 అవుతుందో లేదో, 0 అవుతుందో లేదో చెక్ చేద్దాం. అంటే P of 3 వాల్యూ కనుక్కుంటాం. xని 3తో రీప్లేస్ చేసి 0 అయింది అనుకోండి, yes it is 0, otherwise it is not a 0. See, 3 into 3 cubed minus 5 into 3 square minus 11x అంటే 11 into 3 minus 3. See, x ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము? 3ని రీప్లేస్ చేస్తున్నాం. x ఉన్న చోటల్లా 3 రాస్తూ ఉన్నాం. Now see this value, it is, see 3 cubed అంటే 27, 27 3s are 81, 3 square అంటే 9, 9 5s are 45, minus 11 3s are 33, minus 3, okay, which is 81. See, ఈ సమ్ అంతా చూడండి, minus 45 minus 77, sorry, minus 33 minus 78, minus 78 minus 3 minus 81. So it is very much 0. So here P of 3 is what? It is equal to 0. Okay, so it is a one of the 0. Next, minus 1 substitution చేస్తుద్దాం. P of minus 1, x place లో మనము minus 1 ని రాయాల్సి ఉంటుంది. 3 into minus 1 whole cube minus 5 into minus 1 whole square minus 11 into minus 1 minus 3. X place లో minus 1 ని రీప్లేస్ చేస్తున్నాం. Then this will be minus 1 whole cube అంటే minus 1 into 3 minus 3, minus 1 whole square is what? Plus 1, plus 1 into minus 5 minus 5, minus into minus plus 11 1 is 11 minus 3. See, minus 3 minus 5 minus 8 minus 3 minus 11 plus 11 is equals to what? It is equal to 0. This is P of minus 1. And ఇది కూడా 0 అయింది. నెక్స్ట్ P of minus 1 by 3 సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో xని మనము minus 1 by 3తో రీప్లేస్ చేయాలి. See, then 3 into minus 1 by 3 whole cube, minus 1 by 3 whole cube minus 5 into minus 1 by 3 whole square. Next, minus 11 into what? Minus 1 by 3 minus 3. Okay, ఇది 0 అవుతుందో లేదో చూద్దాం. Then this will be C, minus 1 whole cube is what? 1 by 27, 1 by 27 అంటే 3 into 1 by 27, 3 into, sorry, minus 1 by 27, minus 1 by 27, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అలాగే ఉంటుంది. సి, minus 1 by 3 whole square అంటే ప్లస్ 1 by 9 అవుతుంది. ఇక్కడ మాత్రం ఇది minus 5 అలాగే రాస్తాం, ఇంటూ 1 by 9. ఓకే, minus of minus plus 11 by 3 minus 3. Okay, this is P of minus 1 by 3. And then see, this will be, see, ఇక్కడ cancellation చేసుకోవచ్చు. 3 1 is 3 9s are gets cancelled. So you have minus 1 by 9
minus 1 by 9 minus 5 by 9. ఇది చూడండి, ఇది సింప్లిఫికేషన్ చేసేద్దాము. 11 by 3 minus 3 అన్నప్పుడు మనము కామన్గా దీనికి 3 రాసేసి, సో 3 3s are 9. 11 minus 9, 11 minus 9 అంటే ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 2. ఓకే, 2 by 3. ఇప్పుడు C P of minus 1 by 3. See further, P of minus 1 by 3 is equals to, see, ఈ సింప్లిఫికేషన్ చూడండి, LCM ఏమవుతుంది ఇక్కడ? LCM is 9. సో minus 1 minus 5, total minus 6 plus 2 by 3 is equals to, cancellation చేస్తే 3 3s are 3 minus 2s are, then minus 2 by 3 plus 2 by 3 which is also equal to 0. అన్ని జీరోస్ వచ్చాయి, అన్ని కూడా జీరోస్ వచ్చాయి, ఇది కూడా జీరోనే. సో therefore here P of 3 equals to P of minus 1 equals to P of minus 1 by 3 equals to 0. So 3 comma minus 1 comma minus 1 by 3 are what? Are zeros of P of x. P of x యొక్క జీరోస్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనకి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఒకదాన్ని ఆల్ఫా అని, ఒకదాన్ని బీటా అని, ఒకదాన్ని గామా అనుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 3, బీటా ఈక్వల్స్ టు -1 అండ్ గామా ఈజ్ -1 by 3. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూద్దామా. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏమి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్ని యాడ్ చేసామనుకోండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 ప్లస్ -1 ప్లస్ -1 by 3 which is equals to 3 plus -1 ఏమవుతుంది మనకు? ఇట్ ఈస్ -2, సారీ ప్లస్ 2 plus -1 by 3 which is 2 3s are 6 plus -1 ఏమవుతుంది? 5. సో 5 by 3 ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే సమ్ ఆఫ్ జీరోస్. రైట్, ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏమి సమ్ ఆఫ్ జీరోస్ ఏమి? మైనస్ బి బై ఏ రావాలా. మైనస్ బి బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఏది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్. సి ఎక్స్ క్యూబ్డ్ కోఎఫిషియంట్ అంటే ఎగ్జాక్ట్గా 3 ఉంది, సరిపోయింది. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? ఇక్కడ మనకు 5 ఉంది, కానీ ఇక్కడ ఏముంది? -5 ఉంది, -5. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 5ని minus of -5 అని రాయొచ్చు కదా. minus of -5 is nothing but +5. So that is equals to minus b by a. minus b by a నే కదా ఫార్ములా. సమ్ ఆఫ్ జీరోస్ కు minus b by a నే కదా. So it is verified. Now let's see product of zeros. Product of zeros అంటే alpha into beta into gamma is equals to, ఇక్కడ ఏమివి? ఆల్ఫా ఈజ్ 3, బీటా ఈజ్ -1 అండ్ గామా ఈజ్ -1 by 3. ఒకసారి చూద్దాం. అవో కాదు, 3 -1 -1 by 3 అండ్ ఏబిసిడి కూడా రాసుకుందాం ఇటువైపు. సో రిమైనింగ్ 2 రిలేషన్స్ కూడా చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 3 into -1 into -1 by 3. Cancellation చేస్తే 3 3 cancelled. You get +1. -1 into -1 +1. See, product of zeros ఏమొచ్చింది మనకు? ఫార్ములా ఏమొచ్చింది? ఇట్ ఈస్ -d by a అంటే కాన్స్టాంట్ టర్మ్ యొక్క ఆపోజిట్ సైన్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్డ్. See, కాన్స్టాంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకు? -3 ఉంది. సో 1ని ఫస్ట్ 3 by 3 అని రాయొచ్చు. 3 by 3 కరెక్టే కదా. రైట్, ఎందుకంటే ఇక్కడ 3నే, ఇది ఏ కూడా 3నే. ఇప్పుడు ఇది -3 అంటే -d రావాలంటే -3 రాయొచ్చు కదా. చూడండి కరెక్ట్గా మైనస్ ఫార్ములాలో ఉన్నట్టుగా మైనస్, ఇది d వాల్యూ. సో -d by a. సో ఇట్ ఈస్ ఆల్సో వెరిఫైడ్. నెక్స్ట్, సమ్ ఆఫ్
the product of zeros taken 2 at a time. 2 at a time. See alpha into beta అంటే 3 into minus 1. 3 into minus 1 ఒక సెట్ ప్లస్ బీటా into gamma minus 1 into minus 1 by 3 plus gamma into alpha minus 1 by 3 into alpha. Alpha ఎంత 3 right. Cancellation చేద్దాం 3 3 cancel అవుతుంది. Then see 3 into minus 1 minus 3 and this is plus 1 by 3 and this is plus minus 1. So this will be minus 3 minus 1 minus 4 plus 1 by 3 which is minus 4 plus 3. LCM ఏమవుతుంది ఇక్కడ 3 అవుతుంది. 3 into minus 4 minus 12 minus 12 plus 1 minus 12 plus 1 ఏమవుతుంది minus 11 minus 11. మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏది alpha into beta plus beta into gamma plus gamma into alpha is equals to ఏమొచ్చింది మనకు c by a వచ్చింది. అంటే c అంటే coefficient of x divided by coefficient of x cube. See what is coefficient of x? That is c exactly 11 minus 11 ఉంది. సరిగ్గా సరిపోయింది. That is equals to c by a. This is also verified. Therefore relation between BW sense what? Between zeros and coefficients verified అని రాస్తాం. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఇంతటితో చాప్టర్ 2లో ఉన్నటువంటి ఆల్ సమ్స్ ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్తో పాటుగా కంప్లీట్ అయినాయి. మరి నెక్స్ట్ మరి 3rd చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.